ఇప్పుడు ఇన్ జనరల్‌గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలు లేకపోతే ఇప్పుడొచ్చిన ఈ ట్రెండ్స్ గట్టా బాగా మారాయి కదండీ. అన్ని హ్మ్. ఫ్యాంటసీ సినిమాలు, గ్రాఫిక్స్ ఆ! సినిమాలు ఆ! ఆ! ఇవన్నీ అంతా బాగా మారిపోయింది సినిమా. మీకు అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది సార్? వెరీ గుడ్ సైన్ గదండీ! హ్మ్. ఇప్పుడు తెలుగు సినిమాని ఎక్కడికో శిఖరాగ్రాల మీద తీసుకెళ్ళిన ఖ్యాతి హ్మ్. రాజమౌళి గారిది. యెస్. బడ్జెట్ అమ్మా! ఇంత బడ్జెటా? 200 కోట్ల ఆ! అంతకుముందు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలు నలుగురు కలిపితే ఒక హిందీ భాష బడ్జెట్. అవును. అప్పుడు హిందీ వాళ్ళే మన తెలుగు కేసి ఇలా చూస్తున్నారు అని నోళ్ళు తెరుస్తున్నారు. ఎవరు? అవును. బాలీవుడ్. ఆ రేంజ్‌కి తీసుకెళ్ళింది. 'బాహుబలి', 'రాజమౌళి'. హ్మ్. తర్వాత వచ్చిన ఇప్పుడు వస్తున్న సినిమాలు సుకుమార్ గారి సినిమాలు. అవును. అదర్ డైరెక్టర్స్ ఫిల్మ్స్ ఆల్సో. 'కల్కి' బిగ్ బడ్జెట్ చూసారా? ఫిల్మ్స్. 'కల్కి' గాని, 'సలార్' గాని చెప్తున్నా. అవును. ఇవన్నీ కూడా 'ప్రశాంత్ నీల్' సినిమా ప్రభాస్ గాని. గారిది. హ్మ్. ఒక ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు అవును. ప్రభాస్ గారు. కదా! అవును. అట్లా ఆయన చెప్తుంది ఇదంతా గుడ్ సైన్ కదా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. 100%. మరి 100%. ఆ! ఇంతకుముందు 10,000 మంది బతికారు ఉంటే ఇప్పుడు 25,000 మంది బతుకుతున్నారు బ్రహ్మాండంగా అవును. అవును. మన తెలుగు సినిమాల్లో. యెస్. సినిమాలు బడ్జెట్లు బడ్జెట్లు పెరిగిపోయినాయి. ఆ. అందరూ కంఫర్టబుల్‌గా సినిమాల బిజినెస్ పెరిగింది. పెరిగింది. వరల్డ్ వైడ్ బిజినెస్. వరల్డ్ వైడ్. మరి ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్‌లు కానివ్వండి, ఇవాళ పని లేదు నాకు అనుకున్న వాళ్ళు లేరు. ఎవ్వరు ఫ్రీగా లేరండి. హ్మ్. ఎందుకంటే మనకు అప్పుడంటే సినిమా ఒక్కటే ఉండేది. అంటే ఇప్పుడు ఓటీటీ, వెబ్ సిరీస్‌లు సిరీస్‌లు, అన్నీ. ఇంకో పక్కన టీవీ సీరియల్స్. సో ఎవ్వరు హలో అనడానికి కూడా ఎవరికి టైం లేదు. లేదు అవును. కదా. ఎవరి పరిధిలో వాళ్ళకు చాలా బిజీగా ఉన్నారు. అవును. బ్రహ్మాండంగా ఉందన్నమాట. అదే ఆ! మీరు ఒక టైంలో మెడ్రాస్‌లో హ్మ్. మనం ఎవరి గురించో మాట్లాడుకోక్కర్లేదు. హ్మ్. మీ గురించి మాట్లాడుకుంటే హ్మ్. ఒక బ్లాక్‌లో మీకేం చేయాలో తెలియని పరిస్థితి. హ్మ్. ఇప్పుడు అసలు ఏం చేయాలో తెలియడం కాదు. ఎవడు ఫ్రీగా లేడు. అది ఎవరు ఫ్రీగా లేరు. పనులే పనులు. అవును. వర్కే వర్క్. వర్క్. ఇది ఆల్ క్రాఫ్ట్స్. ఆల్ క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్. ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్ కూడా. Yes. అందరూ మొత్తం ప్రతి ఎవరికి వాళ్ళు. ఎవరికి వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారండి. నిజంగా. కొత్త పాతన భేదం లేకుండా హ్మ్. అందరూ ఫుల్ ఫ్లెడ్జ్‌గా హాయిగా ప్రశాంతంగా హ్మ్. బ్రహ్మాండంగా తెలుగు ఫీల్డ్‌లో యెస్ సార్. యెస్. దానిలో డౌట్ ఆ లేదు. స్థాయికి వెళ్ళిపోయింది తెలుగు అవును. ఫీల్డ్. అవునండి. నేను సంతోషం. మిమ్మల్ని ఒకటి అడగాలి. మీరు ప్రొడ్యూసర్‌గా మీకు బోలెడు అనుభవం ఉంది. ప్రొడక్షన్ ఎట్లాగా ఏంటి ఇవన్నీ కూడా. ఏం సార్? మీరు మళ్ళీ ఇంకొకసారి ఏ రోజున కూడా మళ్ళీ సినిమా చేద్దామని మీకు అనిపించలేదండి? ప్రొడ్యూస్ చేద్దామని? ప్రొడ్యూస్ చేద్దామని ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఆ తీరిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అంత టైం లేదు. ఓకే. ఇప్పుడు యాక్టర్‌గా సక్సెస్ అవ్వడం అనేది వరం అండి. అన్‌డౌటెడ్. గాడ్స్ గిఫ్ట్. కరెక్ట్‌గా చెప్పారు. ఎందుకంటే అండి ఇది ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసేది ఏం లేదు. కరెక్ట్. మీ టాలెంటే అంతే. ఇంకంతే. యాక్టింగ్ సక్సెస్ అయిన టాలెంట్. తర్వాత ఇన్వెస్ట్ చేసేది ఏం లేదు. అవునండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా నాకు ఒక ప్రొఫెషన్ దేవుడు ప్రసాదించినప్పుడు మంచి మాట. నేను ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి కొత్తగా తలనొప్పులు ఎందుకు తెచ్చుకోవాలి? కరెక్ట్. ఆ తలనొప్పులన్నీ పడ్డారు కదా! కదా అయిపోయినాయి కదా అన్నీ. పైగా నేను చేస్తున్న ప్రొఫెషన్ మానేసి మానేసి. నాకు ఇచ్చిన గిఫ్ట్‌ని పక్కన పెట్టి ఇంకో దాని కోసం ఎత్తుకోవడం ఎందుకు? కరెక్ట్. తప్పు కదా అది. అంటే మీకు హ్మ్. అన్ని రకాల చేదు అనుభవాలని నేను అన్నను గాని, జీవిత పాఠాలన్నీ అప్పుడే మెడ్రాస్‌లోనే మీరు అవును. నేర్చుకున్నారు. అవును. సో మీకు ఆ నిలకడతనం, అవును. స్థిరత్వం మీకన్నీ బాగా అలవాటు పడ్డాయండి. అలవాటు పడింది. అందుకే అనిపించిందనమాట. అంటే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. ఎగ్జాక్ట్‌లీ. నాకు అవును. నేనుగా ప్రశాంతంగా ఉందామని. ఎగ్జాక్ట్‌లీ. అది. నార్మల్‌గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి? ఇన్ జనరల్‌గా సినిమాలు, షూటింగ్‌లు అంటే ఆఫ్‌కోర్స్ 365 డేస్ ఖాళీ అని ఆ రోజు బెల్లంకొండ సురేష్ గారికి చెప్పారు గానీ, ఇప్పుడు 365 డేస్ మీకు టైం లేదు. అదే. బాగా బిజీగా ఉన్నాను పర్వాలేదండి. హ్మ్. అయితే ఖాళీగా ఉన్న టైంలో నేను నాన్నగారింటికి వెళ్ళటం గాని, మా రిలేషన్స్ ఇంటికి వెళ్ళటం గాని, ఓహ్! లేకపోతే మా ఊరెళ్తాను విలేజ్‌కి. రావినూతల. హ్మ్. అవును. నేను 2, 3 సార్లు ఫోన్ చేసినప్పుడల్లా మా ఊర్లో ఉన్నానని అవును చెప్తా. నాకిష్టం. నాన్నగారికి కూడా బాగా మా ఊరంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా ఇష్టం. అవునా? ఏమాత్రం టైం దొరికినా మా ఊరు వాళ్ళతోటి, మా చుట్టాలతోటి, శ్రేయోభిలాషులతోటి, స్నేహితులతోటి మా ఊరి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలనిపిస్తది. అవునా? అక్కడ ఎందుకో మాకు ఆక్సిజన్ దొరుకుద్దనిపిస్తది. ఓకే. ఎళ్లి ఆ 4 రోజులు మంచి ఆక్సిజన్ పీల్చుకొని వస్తాం ఇక్కడికి. 4 రోజులు ఎక్కడికెళ్ళిపోతారు. ఆ? అట్లా ఉంటది సరదాగా. అదే ఇక్కడ మీకు సినిమా ఇండస్ట్రీ మీ కెరీర్‌గా
మీరు నాకు వీళ్ళు మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అని Hmm. చెప్పుకోవాలంటే ఎవరి పేర్లు చెప్పగలరండి? కృష్ణ భగవాను నాకు మా బాగా ట్రావెల్ అయ్యేవాడు ఇద్దరమే, ఓకే. వాడు నేను ఇద్దరం, ఆలి ఒకడు, ఓకే. మిగతా వాళ్ళందరూ మనకు బాగా క్లోజ్ గానే ఉంటారండి అందరూ. ఓకే. మనకు ఇప్పుడు మన సత్యం రాజేష్ కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మేము మిగతా ఆల్ కమిడియన్స్ మాట్లాడుకుంటానే ఉంటాంగా ఇప్పుడు కూడాను. ఆ, ఇప్పుడు ఎక్కడో చోట కలుస్తూనే ఉంటాం ఏదో రీతిలో, కానీ ఎవరికి కూడాను కాంట్రవర్సీస్ లేవండి అసలు ఎక్కడ మీలో మీకు ఎక్కడ ఏదైనా వస్తే కాంట్రవర్సీలు గట్రా ఎక్కడైనా వస్తే కొంచెం ఆ మా అసోసియేషన్ కి సంబంధించినదే ఒకటో రెండో ఎక్కడైనా బయటికి రావాలి తప్పితే మీకు ఇండివిజువల్ కెరీర్స్ వైజ్ మీకు ఎప్పుడు అవును, ఏ ప్రాబ్లం రాలేదు. లేదు. మీరు మాకి సంబంధించినంత వరకు మోహన్ బాబు గారు నాన్నగారు మంచి ఫ్రెండ్స్ అండి. మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఆ, చాలా మంచి ఆత్మీయంగా ఉండే ఫ్యామిలీస్ మొదటి నుంచి. మొదటి నుంచి ఆ. అదే. ఆ, అట్లా వాళ్ళ గిరిబాబు గారు అంకులు ఇద్దరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అనమాట. అలాగని నేను ఎప్పుడు కూడా నేను డిఫరెన్స్ చూపించను. నా ఇండస్ట్రీ వేరు, మన ప్రొఫెషన్ వేరు. నేను అందరితో సమానంగా ఉంటాను. నేను ఎవరితో నేను కాంట్రవర్సీ లేదు. పెట్టుకోదలుచుకోను. నా క్యారెక్టర్ అది కాదు అసలు యాక్చువల్గా, అవునులే. అసలు ఎప్పటికీ చాలా ఇదిగా ఉంటాను నేను. అట్లా ఇప్పుడు మన వెన్నెల కిషోర్ ఉన్నాడు. వెన్నెల కిషోర్ 1 వీక్ ఒకసారి నేను ఫోన్ చేయకపోతే ఆయన కుదరదు. అంటే నా ఏజ్ వేరు, తన ఏజ్ వేరు, బట్ ఆర్టిస్టులుగా కొలీగ్స్ కదా, కో యాక్టర్స్. వారానికి ఒకసారి 10 days ఒకసారి ఫోన్, లేదా లొకేషన్ కలిసినప్పుడు 100% మేము కలిసే ఫోన్ చేస్తాం ఇద్దరు. లేదు అదే లొకేషన్ నేను వేరే చోట తను వేరే చోట ఉన్నారంటే నాకు ఫుడ్ తెప్పిస్తాడు. అట్లా అంత క్లోజ్ వెన్నెల కిషోర్. ఓకే. అట్లా మేమందరం బాగా ఇదిగా ఉంటామండి ఆర్టిస్టులుగా. అదేలే. సరే, ఇప్పుడు మా వరకు వస్తే మీరు అన్ని అనుకున్నవి ఫుల్ఫిల్ అవ్వడం, చెప్పినవి చేద్దాం అనుకున్నవి, ఆ ప్రయత్నం అయితే హ్యాపీ అండి? ఆ ప్రయత్నం అయితే డెఫినెట్ గా ఉందండి, 100% ఉంది. ఆ ప్రయత్నం మాత్రం 100% ఉంది. అదే సొంత భవనం కట్టి అదే డెఫినెట్ గా ఉందండి. ఇది మేబీ టైం టేక్స్ అంతేనా? అంతేగాని అదేదో చెప్పి చేయకుండా ఉండడం అనేది క్వశ్చన్ కాదు అక్కడ. అది మాత్రం తన ప్రయత్నం. ఎందుకంటే ఇట్ ఈస్ క్లీన్లీ లెఫ్ట్ టు ప్రెసిడెంట్ గారు, ఎవరు కృష్ణబాబు. ఓకే. తను హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. మనం కూడా డెప్యూటీ సీఎం గారితో మాట్లాడారు, ఆయన కూడా ప్రామిస్ చేశారు, ఓకే, జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం అనమాట. ఖచ్చితంగా ఆయన చెప్పింది 100% చేస్తాడని నమ్మకం మాకందరికి కూడా ఉంది, చేస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ అంటే మేముంటుంది ఏంటంటే ఈ అల్టిమేట్ తను కాబట్టి తన డెసిషనే కదా ప్రెసిడెంట్ అనేది. బట్ మేమందరం కూడా ఏంటంటే జరగాలని మంచిదని కోరుకుంటాం. అదే కదా, మెంబర్స్ అందరూ కూడా ఇండస్ట్రీకి మంచి జరగాలని కోరుకుంటాం. మా అసోసియేషన్ బిల్డింగ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం కూడా కదా. సో అది ఆ ప్రయత్నంలో ఉన్నారు, జరుగుతుందని అనుకుంటున్నాం. మీరు చాలా నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అండి. అందరితోని సాఫ్ట్ గా, స్మూత్ గా, అంటే ఏదో మన వాళ్ళు పద్యం చెప్తారు కానీ నొప్పించక తానొవ్వక తప్పించుకో తిరుగు అదే అనుభూతున్నా టైప్ కాదు. మీ ఒరిజినల్ నేచరే అది. బేసిక్ గా ఎంతమందితో ఉన్నా అంతమందితో బాగా ఉండి వెళ్ళిపోయే నైజం మీరు బేసిక్ గా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.